ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను యూనివర్సిటీ ఉద్యోగులుగా మార్చాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్ష 6వ రోజుకు చేరుకుంది. గత 5 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతుండగా 6వ రోజు కూడా ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం దీక్ష కొనసాగిస్తున్నారు. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను యూనివర్సిటీ ఉద్యోగులుగా మార్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి తమ సేవలను విశ్వవిద్యాలయ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరుతున్నారు. తమ సమస్యలను అధికారులు, ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు నిరసన దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. Justice!